ఇన్వెస్ట్‌మెంట్ అనేది రియల్ ఎస్టేట్‌లో హ్యూజ్‌గా ఉంటుందని మీరు చెప్తున్నారు. అది హ్మ్. రి యాహ్! మీరు చూసి ఉంటారు, చేసి ఉంటారు. బట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేయాలని ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు. హ్మ్. మీ ఇది చెప్పే ముందు డెఫినిట్‌గా చెప్తాను. మీరిందాక పొటెన్షియల్ ఉంది. మీకు తెలుసో లేదో యాస్ పర్ ది అనాలిసిస్ బై 2030 ఇవాళ 24కి వచ్చేసాం. హ్మ్. అనదర్ 6, 7 ఇయర్స్‌లో 75,000,000 జాబ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టర్. చాలామంది రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటే ప్లాట్లు అమ్ముకోవడం అంటారు. ప్లాట్లు అమ్ముకోవడం అనేది ఒక సెగ్మెంట్. ఇప్పుడు సబ్జెక్ట్స్‌లో మనకి బయాలజీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఎట్లా ఉన్నాయో, సో అదే కాకుండా బై 2030 $1 ట్రిలియన్ అంటే కొన్ని లక్షల కోట్లు. బై 2040 $10 ట్రిలియన్. $10 ట్రిలియన్. సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ వేరు, అమెరికన్ డాలర్ వేరు. డాలర్స్ కంట్రీస్ వేరే వేరు ఉంటాయి వాల్యూస్. హ్మ్. సో ఈ పొటెన్షియల్ మనం ఆదుకోవాలంటే మన దగ్గర మనుషులు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కూడా లేరు. అండ్ ఈ అమౌంట్ $10 ట్రిలియన్ అనేది హ్యూజ్. అంటే హ్యూజ్ లక్షల కోట్లు. హ్మ్. అది ఉంది కాబట్టి లొకేషన్ వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు మెయిన్ కావాల్సింది న్యాచురల్ కెలామిటీ, అట్మాస్ఫియర్ ఇయర్. మిగతా ఏ ప్లేస్కి వెళ్ళినా మీకు ప్రాబ్లం ఉంటుంది. ఒకప్పుడు బెంగళూరు ఉండేది. హ్మ్. మనం బెంగళూరు స్లోగా ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, పెరగడం అన్నంత డిస్టెన్స్ లేదు. సో కొద్దిగా పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ హై. హైదరాబాద్లో ఇంకోటి ఏంటి, ఇప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చేస్తే బెంగళూరు, బొంబాయి, పూణే, ఢిల్లీతో చేస్తే మనమే బెస్ట్. మనదే బెస్ట్. బెస్ట్. యాహ్! అండ్ అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయి ఇక్కడ మీకు. కాస్మోపాలిటన్, అండ్ ఫుడ్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్. అఫోర్డబుల్ ఉంది. గుజరాతీ కెన్ సర్వైవ్, రాజస్థానీ కెన్ సర్వైవ్, ఒరిస్సా కెన్ సర్వైవ్, ఆంధ్ర కెన్ సర్వైవ్, బెంగళూరు ఎవరైనా ఇప్పుడు గుజరాత్ గల్లీ ఉంది కోటి దగ్గర. అంటే ఒక్కొక్క ఏరియాకు డామినేట్ అయిపోయారు. ఇప్పుడు మీరు హార్డ్వేర్ షాప్స్, ఈ స్వీట్ షాప్ చూస్తే అంతా రాజస్థాన్, మనోళ్ళు ఉండరు. ఆ రెడ్డిలు అంతా కలిపి 10% 90% వాళ్ళే ఉంటారు. మీరు ఏవైనా స్వీట్ షాప్ చూడండి, బాలాజీ పప్పాలాల్, బాలాజీ ఇవే బండారు ఇవే చెప్తాడు. అంతా రాజస్థాన్ వాళ్ళు. మామూలుగా వచ్చి ఫస్ట్ అద్దె తీసుకొని ఇప్పుడు ఇల్లులు కొనేస్తున్నారు, మొత్తం బిల్డింగ్ కొనేస్తున్నారు. యాహ్! కానీ మన వాళ్ళు ఇల్లు బయట ఎక్కడ చేస్తానంటే లేదు. మీరు చూడండి, మన వాళ్ళు ఇల్లు గుజరాత్లో బతకలేరు. ఓహ్! వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఇక్కడ పాతికిపోతున్నారు. ఫస్ట్ నేను చూశాను హార్డ్వేర్ షాపు. ఒక బిల్డింగ్ ఉంటుంది, 5 ఫ్లోర్లు ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అడుగు పెడతాడు. తర్వాత పైన కాలించి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు ఒక 1 ఇయర్లో. ఒక 3, 4 ఇయర్స్లో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, కొన్ని రోజులు అయిన తర్వాత కొనేస్తాడు మొత్తం. ఫస్ట్ రెంటల్ ఆక్యుపై చేస్తాడు, మొత్తం ఎక్విప్ చేస్తాడు. మనలాగా ఎంటెక్లు, బీటెక్లు ఉన్నాడు. 10th క్లాస్ పాస్ అయితే చాలు దుకాణంలో కూర్చోబెట్టేస్తాడు. గోల్డెన్ జ్యువెలర్స్ కానీ, హ్మ్. ఈ హార్డ్వేర్ కానీ, వాళ్ళైతే తండ్రి ఏం చేస్తాడు అదే. డాక్టర్ కొడుకు డాక్టర్, టీచర్ కొడుకు టీచర్. సో అది ఎందుకు చెప్తానంటే అంత డెవలప్మెంట్ ఉంది, అంత స్కోప్ ఉంది, అంత ఫాస్ట్గా వేగం, ఇంత క్విక్ గ్రోత్ ఎప్పుడు చూడలేదు. కానీ ఒక్కోసారి టూ మచ్ గ్రోత్ కూడా కొద్దిగా ఒక్కోసారి ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రీసేల్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రేట్స్ బీన్ హైప్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఇంకా హైప్ అవ్వాలంటే కొద్దిగా కష్టం. బట్ హైప్ లేకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ట్యాక్సెస్ ఉంటాయి, రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బట్టి మన రేట్లు పెరుగుతాయి. యాహ్! యావరేజ్గా చూసుకుంటే మన ఇంక్రీజ్ ఎంత చెప్తాను, ఇయర్కి 20 to 25% గ్యారంటీడ్ రిటర్న్స్. వేరే ఇన్ ఎనీ అదర్స్ స్టాక్లో కూడా యూ కెనాట్ గ్యారంటీ. ఇవాళ బాగా పెరిగి రేపు పడిపోవచ్చు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, 6 కోట్లు పెట్టి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు స్టాక్ మార్కెట్లో. హ్మ్. మనం కొంతకాలం క్రితం క్రాష్ అయింది మార్కెట్. 4 కోట్లు పోయింది ఒకటే సింగిల్ డే. ఫ్రమ్ 6 crores 4 crores 2 crores పడిపోయింది. కానీ రియల్ ఎస్టేట్లో మీకు అలాంటి దాఖలాలు ఉండవు. ఎందుకంటే మీరు చూడండి, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే నాకు సరిగ్గా చూసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాను అని నాకు చూపియండి మీరు. దొరకదు. ఎప్పుడు మోసపోతారంటే సరైన ప్రికాషన్ తీసుకోకుండా, మాలాగా ప్రొఫెషనల్ రియాల్టర్స్ అడ్వైజర్స్ తీసుకోకుండా, ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, ఆ బిల్డర్ ప్రీ లాంచ్లోనో లేకపోతే ఏదో తక్కువ ఇస్తున్నాడని కొనేసి, హ్మ్. అయితే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ బాగోపోయినా, పేపర్ బాగోపోయినా మీరు లాస్ అవుతారు. అదే మాలాంటి ప్రొఫెషనల్స్ దగ్గర మీరు అప్రోచ్ అయితే ఈ 34 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాం. నెక్స్ట్ మనం అది కూడా మాట్లాడదాం అన్నారు కదా. సో నేనేమంటానంటే రియల్ ఎస్టేట్లో పెట్టి లాస్ అయిన దాఖలాలు 100కి 1% కూడా ఉండదు. బట్ మిగతా గోల్డ్ కూడా రేట్ తగ్గింది మీకు కరోనా టైంలో చూస్తుంటే. స్టాక్ తగ్గింది. యాహ్! మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా 7 to 10%లో వేరీ అవుతుంటుంది. మ్యాక్సిమం ఇంకో 1%. సో రియల్ ఎస్టేట్కి సాటే లేదు. హ్మ్. దట్ ఈస్ ది బెనిఫిట్. ఎవరైనా ఈ గవర్నమెంట్ గురించి భయపడవసరం లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా గ్రో చేయాలని, మేబీ ఇంకోటి మీకు చాలామంది తెలియదేమో, కాంగ్రెస్ పాతున్నప్పుడు గవర్నమెంట్ వేరు, తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది. ఎప్పుడు పాసిబిలిటీస్ రెండు పక్కల అంతే ఉంటాయి, 50-50. పెరగడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, తగ్గడానికి అంతే ఛాన్స్. బట్ ఇక్కడ మనం లాస్ట్ 10 years ట్రెండ్ చూసి తగ్గలేదు ఎక్కడ. హ్మ్. రేట్లు దూసుకుంటూ వెళ్ళాయి.
సో మేబీ ఈ గవర్నమెంట్ వచ్చే కొద్ది ఫాస్ట్ కూడా అవ్వచ్చేమో మనకు తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్. యాహ్! ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ బాగున్నారు, ఐటీ బాగా పెరిగింది చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్. సీఎం ఎవరు అనేది ఇవాళ క్లియర్ అయింది, ఇవాళ ప్రమాణ స్వీకారం అయింది. అవును. తర్వాత ఆ పోర్ట్ఫోలియో హెడ్స్, ఆ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు వాళ్ళు కూడా గ్రో చేయాలని. ఫస్ట్ ఏ గవర్నమెంట్ కానీ డబ్బులు కావాలండి, డబ్బులు కావాలంటే రియల్ ఎస్టేట్ అండి, సింపుల్. ఇందులో బ్లంట్గా చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో వచ్చినంత స్పీడ్గా ఇన్కమ్ ఇంకెక్కడా రాదు. హియర్ అండ్ దేర్ ఒక 10% హైప్స్ ఉంటాయి, అది మనం వీ హ్యావ్ టు గో. ఏ మంచి పని చేసినా 10 మంది ఉంటే 1-2 హార్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో వెళ్ళాలి మనం. సో దాని గురించి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని భయపడక్కర్లేదు, మానేయక్కర్లేదు. సో డెఫినెట్గా ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు ఉంటే కైండ్లీ ఇన్వెస్ట్, అండ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టుకుని. ఓన్లీ థింగ్ మై సజెషన్ అంటే గో ఫర్ ఏ గుడ్ బ్రోకరేజ్ ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి అని మీరు వాళ్ళని అవాయిడ్ చేయకండి. జస్ట్ 1-2% అవాయిడ్ చేస్తే మీకు 98% రిస్క్లో పడుతుంది. సో గో అప్రోచ్, ఇఫ్ యూఆర్ ఎ ఫస్ట్ టైం బయర్ 100% ఐ సజెస్ట్ దట్ యూ షుడ్ గో ఫర్ ఎ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్. టేక్ ఇట్. అండ్ అలాంటి వాళ్ళు 2-3 చేసి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చెక్ ద రియల్టర్ని కూడా మనం మాట్లాడదాం. రియల్టర్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనేది ఒక అంశం మాట్లాడదాం లాస్ట్ టాపిక్. సో నేను అనేది ఏంటంటే ఇవి చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీకు. లేకపోతే కొన్న వరకు ఒక బాధ, కొన్ని తర్వాత ఇంకొక బాధ. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు ఒక మిత్రుడు, నాలుగు సీనియర్ పర్సన్, ఈజ్ ఆల్సో రైటర్ అండ్ ఆల్ దట్, 1.5 crores ప్రీ లాంచ్లో తీసుకు 2 crores 1.5 crores ఇస్తాను బిల్డర్. దానికి పర్మిషన్లు ఏవీ లేవు. వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బిల్డర్, ఐ కెనాట్ నేమ్ ది కంపెనీ. సో 1.45 కొన్నాడు ఆయన, 2 crores యాక్చువల్ ఆఫర్. సో అంటే 55 లక్షలు తగ్గింది. ప్రాజెక్ట్ డెలివరీ 3 years, గేటెడ్ కమ్యూనిటీ, హై రైజ్ బిల్డింగ్స్, అంటే ఎత్తుగాను బిల్డింగ్స్. సో దానికి ఏమైందంటే 1 year తర్వాత కూడా దాని పర్మిషన్ రాలేదు. ఓకే. హెచ్ఎండి రాలేదు, రేరా రాలేదు. ఎందుకు? బిల్డర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు చీట్, బికాజ్ కార్పొరేట్ బిల్డర్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాడు. కానీ డాక్యుమెంట్స్ పర్మిషన్ వచ్చే ముందు ఇవ్వాలంటే అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినట్టు లూప్ హోల్స్ బయటపడ్డాయి. ద లింక్ డాక్యుమెంట్, లింక్ ఈజ్ మిస్సింగ్. 1 weak లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్ ఆర్ మిషన్. మీకు తెలుసుంటే చైన్ ఉంటుంది కదా, సైకిల్ చైన్ కానీ, ఆ చైన్లో ఒక లింక్ వీక్గా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మనం 6 ఉన్నాం, ఒక ఆయన చెడ్డాడు, ఆ ఫ్యామిలీకి అంతా బ్యాడ్ నేమ్ వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ కూడా 1 weak లింక్ కెన్ కొలాప్స్ ద హోల్ సిస్టమ్. అందుకనే మీరు ఇవన్నీ చూసుకోవాలి. సో ఆ బిల్డర్ రాకపోతే, బిల్డర్ ఇంటెన్షన్ వాజ్ రైట్, బట్ అనుకోకుండా డిలే అవుతుంది. నాకైతే తెలుసు, నాకు ఇంకో కస్టమర్ కన్సల్టెన్సీకి వచ్చారు, ప్లాట్స్, ఇందాక నేను చెప్పింది ప్లాట్స్కి వాళ్ళు డబ్బులు కట్టేశారు, రిజిస్ట్రేషన్ చేయాలి, పర్మిషన్ ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లే. పర్మిషన్ ఉన్నాయి, డబ్బులు కట్టేశారు, 95% కట్టేశారు, రిజిస్ట్రేషన్ మిగతా 5% కడతారు. ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లే. అంటే ల్యాండ్ ఏదో ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఓకే. ప్రాబ్లమ్స్ కెన్ కమ్ ఎనీవేర్. ఎస్పెషల్లీ హైదరాబాద్లో నాకు తెలిసిన, నేను చెన్నైలో చూసాను, బెంగళూరు చూసాను, మోస్ట్ లిటిగేటెడ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా అంటే హైదరాబాద్ పేరు చెప్తారు. దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు చెక్, నాట్ వన్స్ ట్వైస్. గో ఫర్ ఎ లీగల్ ఒపీనియన్, గో ఫర్ ఎ ప్రొఫెషనల్. ఇప్పుడు మా రియల్టర్ ఆక్షన్ అనే కంపెనీలో ఏం చెప్తాం, ఇవే ట్రైన్ చేస్తాం. కస్టమర్కి మీ కమిషన్ కోసం ఏది పడితే అది అమ్మకండి, ఎలా పడితే అలాగ అమ్మకండి. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూసుకున్నా ఒక లైఫ్ టైం కష్టపడిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాడు. ఓ 20 years 30 years సంపాదించి ఒక 50 లక్షలు, ₹1 కోటి మన లెవెల్స్ అంతకంటే ఎక్కువ పనిచేయవు మనకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీకంటే కొద్ది చిన్న అమౌంట్ ఉండొచ్చు, బట్ మామూలు ఉన్న వాళ్ళకి ₹1 కోటి అనేది పెద్ద అమౌంట్. ఆ ₹1 కోటి రాంగ్ ప్లేస్ ఇన్వెస్ట్ చేస్తే విల్ బి ఆన్ ది రోడ్. అండ్ ఆయన రోడ్డుకి వెళ్ళాలంటే మనల్ని ఖర్చు చేసుకుంటాం. మన 2% 3% డబ్బుల కోసం ఆ ₹1 కోటి నిరికించకూడదు. నీకు 2 లక్షలు వస్తుంది కానీ 98 lakhs కస్టమర్ పోతాడు కదా. నీ 2 లక్షల కోసం నువ్వు ముంచకూడదు వాళ్ళని. నేను నా ట్రైనింగ్లో మెయిన్గా చెప్పేది హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ గివ్ ఏ ఎడిషనల్ సర్వీస్. కన్సల్టెంట్ అంటే ఎలా ఉండాలంటే ఒక గైడ్ లాగా ఉండాలి, ఒక పెద్ద ఆయన లాగా ఉండాలి, అడ్వైజర్గా ఉండాలి. డోంట్ కీప్ కమిషన్ యాజ్ ఏ ప్రైమ్ ఫోకస్. కీప్ ది కస్టమర్ ప్రాబ్లం. వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, నా దగ్గర ఇంత మనీ ఉంది, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు.
ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రైట్ వేలో గైడ్ చేయాలి కదా. యాహ్! ఆ రైట్ వేలో గైడ్ చేసే బెనిఫిట్ ఏంటో తెలుసా? మీరు పేపర్‌లోకి అడ్వర్టైజ్‌మెంట్స్ 50,000, 1,00,000, 2,00,000 అవుతాయి. పెద్ద పెద్దవైతే 10, 20. ఆ 1,00,000 చేసిన కస్టమర్ వస్తారని గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు మీకు నేను ఒక ప్రాపర్టీ ఇచ్చాను. మీ సర్వీస్ బాగుంది. మీరేం చెప్తారు? మీరు ఇలాంటి వాళ్ళు 10 మందికి చెప్తారు. అవునా? యాహ్! ఆ 10 మంది రిఫరల్స్ నాకే వస్తాయి కదా. మీరైతే బిజినెస్ చేసుకోరు కదా. చేసుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ నార్మల్‌గా చేసుకోం. ఇప్పుడు ఒక డాక్టర్‌కి అమ్మినా, ఒక లాయర్‌కి అమ్మినా, లేకపోతే ఇంకెవరికైనా మన సర్వీస్ బాగుంటేనే మీరు సపోజ్ సర్వీస్ బాగోలేదనుకోండి, మీరు 100 మందికి చెప్తారు. ఆ పర్టిక్యులర్ పర్సన్ వద్దు, ఎళ్ళొద్దు, ఆ బ్రోకర్ వద్దు, ఆ కంపెనీ మీరే చెప్తారు. సో, ఎ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 పీపుల్. ఎ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 పీపుల్. యెస్. సో, దానివల్ల నా గర్క డాష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.